నేను కృష్ణ చైతన్య. మా మేకింగ్ మెమరీస్ వ్లాగ్స్ ఛానల్ ని ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇవాళ సండే ఇంకోటి ఏదైనా వీడియో చేసి అందరితో పంచుకుందాం అనుకుంటున్నాం. ఇవాళ మా ఇల్లు చూపించాలనుకుంటున్నామండి. ఇలాంటి హోమ్ వీడియోస్ చాలానే వచ్చాయి, ఇదేమి కొత్తది కాదు, మళ్ళీ ఎందుకు చేస్తున్నాము అనుకున్నాం మేము కూడా. కానీ ఏ ఇంటికి ఆ ఇల్లు యూనికే, అన్ని రొటీన్ గా ఏమి ఉండవు. సో మా అభిరుచికి తగ్గట్టుగా ఉన్న మా ఇంటిని మేము మీకు చూపించాలనుకుంటున్నాం. మోర్ ఓవర్ ఇది చాలా పెద్ద ఇల్లు కాదండి, మామూలుగా హోమ్ టూర్ వ్లాగ్స్ లో చాలా పెద్ద ఇల్లు చూస్తూ ఉంటాము, అవి చాలా బాగుంటాయి కూడా. ఇది వచ్చి ఒక 1000 స్క్వేర్ ఫీట్ ఇల్లు, 2 BHK. దీన్ని మేము చూపించాలి అనుకుంటున్నాం, ఎలా మేము దాన్ని డెకరేట్ చేసుకున్నాము, ఎలా పెట్టుకున్నాము అని చెప్పి. సో ఇక చూపిస్తాను, ప్లీజ్ చూడండి. ఎంట్రన్స్ నుంచి చూపిస్తానండి, స్లోగా చూపిస్తూ వెళ్తాను. ఇక్కడ మా పిల్లల సైకిల్, స్ట్రాలర్ అన్ని పెట్టుకున్నాం. ఇకపోతే దాని పక్కనే ఉండేది మా షూ ర్యాక్ అన్నమాట, 3 deck షూ ర్యాక్. అది దానిపైన కొంచెం ఈ ప్లాంట్స్ అవి పెట్టుకున్నాము. వీటిలో సెంటర్లో ఉండేది ఒక పాత ప్లేట్, మా వైఫ్ DIY చేసింది. అలాంటి DIYs ఇంకా బోల్డ్ ఉన్నాయి మా ఇంట్లో, తర్వాత ఒకసారి ఒక బ్లాగ్లో చూపిస్తాం మేము. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్లాంట్స్ అన్ని ఇక్కడ పెట్టుకున్నాం. కొన్ని మనీ ప్లాంట్స్, కొన్ని ఇండోర్ ప్లాంట్స్ లాంటివన్నీ పెట్టుకున్నాం అనమాట. ఇకపోతే ఇది మా నేమ్ ప్లేట్, మా ఇంటి పేరు, మా నలుగురు పేర్లు వచ్చేటట్టు తీసుకున్నాం దీన్ని. ఇది అమెజాన్లో తీసుకున్నామండి. ఇకపోతే ఇది మా డోర్. సో ఎంట్రన్స్ లో ఒక తోరణం లాంటిది పెట్టుకున్నాం, అది మా ఇంటి నంబరు. ఇకపోతే అది మా ఇల్లు డోర్ అయ్యండి. పైన వినాయకుడు లైట్ ఉంది, ఆ పైన ఇంకో వినాయకుడు, దిష్టి వినాయకుడిని పెట్టుకున్నాం ఎంట్రన్స్ లో. ఇంట్లోకి వెళ్ళిపోదాం ఇక. ఇక్కడ నుంచి మా లివింగ్ రూమ్ అండి, అది మా సోఫా. ఇది కూడా కొత్తగా తీసుకుందే ఇంట్లోకి వచ్చాక. కార్పెట్ అది అమెజాన్లో తీసుకున్నాం. సోఫా వచ్చి దగ్గరలో ఉన్న ఫర్నిచర్ షాప్లోనే తీసుకున్నామండి. ఇకపోతే ఇటువైపు ఒక విండో, ఆ విండో కర్టన్స్ అవి కూడా అమెజాన్లోనే తీసుకున్నాము. ఈ వాల్ డెకార్ వచ్చి మా వైఫ్ ఒక ఆన్లైన్ వెబ్సైట్లో చూసి తీసుకున్నారు. ఆ లైట్ కూడా ఇక్కడ లోకల్గా ఒక స్టోర్లోనే తీసుకున్నాము. ఇది ఇంకొక వాల్, మెయిన్ వాల్ హాల్లోకి. టీవీ యూనిట్ అంతా ఇక్కడ ఉంటుందండి. ఇది మేము మా ఇంటీరియర్ అతనితో చెప్పి కొంచెం డిఫరెంట్గా ఉండాలని ఇలా చేయించుకున్నాము. సో డిఫరెంట్ షేప్లో. మా పిల్లలు టీవీ చూస్తున్నారు, కొంచెం దగ్గర కూడా చూపిస్తాను. కొన్ని ఇండోర్ ప్లాంట్స్ అవి పెట్టుకున్నామండి, ఇంకా కొన్ని డెకార్ ఐటమ్స్ ఇక్కడ ఈ క్లోజ్డ్ యూనిట్లో. ఇంకా కొన్ని ఇండోర్ ప్లాంట్స్, టీవీ, ఇండోర్ ప్లాంట్స్. కొంచెం దగ్గరికి ఒక చిన్న ఫిష్ని కూడా మేము పెంచుకుంటున్నాం ఇక్కడ, మా బెటా ఫిష్ ఇది. ఈ వాల్ పెద్దగా ఏమీ డెకార్ పెట్టుకోలేదు, ఇది ఒక్కటే పెట్టుకున్నాము. ఇది మరీ చాలా డివైన్గా ఉండకుండా ఒక మోస్తరు మాడ్యులర్గా స్టైలిష్గా ఉండేటట్టు ఒక పెయింటింగ్, రాధాకృష్ణులు, గోవు కూడా ఉండేటట్టు ఆ ఫ్రేమ్ వాల్ మంత్ర అనే ప్లేస్లో తీసుకున్నాము, ఆన్లైన్ సైట్లోనే. ఇటువైపు నుంచి వ్యూ చూపిస్తాను మా ఇల్లు ఫుల్గా విత్ ఫర్నిచర్ అండ్ ఆల్. ఇలా ఉంటుందండి. ఇకపోతే ఈ చిన్న చైర్, దీని గురించి చెప్పుకోవాలి. ఇది నేను నా కోసం కొన్నారు, ఇది చిన్నప్పుడు 33-34 years బ్యాక్ ఇక్కడే బెంగళూరులో కొన్నారు. దాని తర్వాత మా కజిన్స్ అందరూ వాడి లాస్ట్కి ఇప్పుడు మళ్ళీ మా పిల్లల దాకా వచ్చిందనమాట ఇది. సో ఇది చాలా స్పెషల్ యాంటిక్ పీస్ మా ఇంట్లో. నెక్స్ట్ ఈ ఆర్చ్ గురించి చెప్పుకోవాలి. ఇది వినీర్ అనే
ఒక మెటీరియల్తో చేస్తారు. రెగ్యులర్ సన్మైకా అంటారా, దాన్ని లామినేట్ అంటారా, అది కాకుండా. సో ఇలాంటిది వాడడం వల్ల దాన్ని పాలిష్ పెడితే ఒకలాంటి న్యాచురల్ వుడ్ లుక్ వచ్చేస్తుంది అనమాట. సో దాంతో ఇక్కడ ఈ డైనింగ్ ప్లేస్ లోకి ఎంటర్ అయ్యే చోట ఒక ఆర్చ్ లా చేయించారు. సజెస్ట్ చేశాడు మా ఇంటీరియర్ అతను, మాకు నచ్చి మేము చేసుకున్నాం అనమాట. ఇకపోతే రెగ్యులర్ గా ఎందుకు అని చెప్పి ఒక హ్యాంగింగ్ క్లాక్ తీసుకున్నాము. అది పెప్పర్ ఫ్రైలో తీసుకున్నాను. లక్కీగా ఈ కలర్ లో సింక్ అవుతూ ఉంటే ఒక్క పీసే ఉంటే అది దొరికింది, తీసేసుకున్నాను అనమాట. చేస్తాము. ఫాల్ సీలింగ్ వచ్చి ఇలా ఉంటుందండి. ఎక్కువ పెట్టుకోలేదు, కానీ ఒక్క MDF ఫ్రేమ్, దాని లోపల ఒక చిన్న లైట్ వచ్చేటట్లు ఫుల్ ఫ్లెడ్జ్డ్. అది ఎల్ షేప్ లో ఉంటుంది ఇంటీరియర్, ఫాల్ సీలింగ్. సో ఫర్నిచర్ ఎంత ఉంటుందో ఆ స్పాన్ లోనే సీలింగ్ లో కూడా కొంత డిజైన్ ఉండేటట్లు. మిగతా అంతా వైట్ సీలింగే. పెద్ద షాన్లియర్ పెట్టమని మా ఇంటీరియర్ వాళ్ళు సజెస్ట్ చేశారు, కానీ మాకు ఈ చిన్న లైటే బాగుంది అనిపించింది. ఇది కూడా ఇక్కడ లోకల్ స్టోర్ లోనే తీసేసుకున్నాము. సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ లివింగ్ రూమ్ అండి. ఇకపోతే డైనింగ్ ప్లేస్ లోకి వెళ్ళిపోదాం. ఇది మా డైనింగ్ ప్లేస్, మా డైనింగ్ టేబుల్. ఒక చిన్న ఇండోర్ ప్లాంట్ పెట్టుకున్నాం. ఫోన్ చేసేటప్పుడు పక్కకు జరిపేసుకుంటానులేండి. డిస్టర్బ్ చేయనంత వరకు దాన్ని అక్కడే ఉంచుతాం. సన్ కూడా బాగా వస్తూ ఉంటుంది ఆ పెద్ద విండోలో నుంచి. సో బాగుంటుంది ఇది. ఇన్ షార్ట్, డైనింగ్ టేబుల్ తప్పించి ఇక్కడ పెద్దగా ఏం లేదు. ఇకపోతే అది మా ఇంట్లో ఎప్పటి నుంచో ఉన్నదే. అది బహుశా అమెజాన్లోనే తీసుకున్నాం. పైన వాల్కు ఉండే ఒక హ్యాంగింగ్ లాంటిది. ఆ చిన్న బొమ్మలు నియర్ బై స్టోర్లో ఎక్కడో సరదాగా కొనుక్కున్నవి. ఇది మా దేవుడి యూనిట్ అండి. ఇది కూడా చాలా స్పెషల్గా చేయించుకున్నాము. ఇది కూడా ఏంటి అంటే మాట్లాడి ఇంటీరియర్తో ఆయన మాకు ఇచ్చిన సజెషన్స్ని బట్టి దాన్ని స్టోన్ క్లాడింగ్ అంటారంట వెనకాల. అది కొంచెం కస్టమైజ్ చేసి మిగతా వాళ్ళని చూసి మాకు ఇలా కావాలి అని దాన్ని కస్టమైజ్ చేయించుకొని చేసుకున్నాము. ఇక్కడ ఒక వినాయకుడిని పెట్టుకున్నాము, అది ఫౌంటైన్. దాని తర్వాత ఇది కూడా అనుకోకుండా లాస్ట్ లో చూసి జస్ట్ పైన షెల్ఫ్ లా కాకుండా ఒక గ్లాస్ చిన్న యూనిట్ లా చేసుకొని దానిలో పెబుల్స్ అవి వేసుకున్నాం, చూడడానికి బాగుంటుందని చెప్పి. కింద యూనిట్ వచ్చి దేవుడిది ఇలా ఉంటుందండి. మరీ ఎక్కువ గంటలు ఎగ్ కాకుండా కొంచెం దేవుడి యూనిట్ అని తెలిసేటట్టు రెండు వైపులా వినాయకుడి మొహంతో కావింగ్ అవి చూసి చేయించుకున్నాము. ఆ పైన చిన్న గంటల వరకే పెట్టించుకున్నాము. కొంచెం యాంటీక్ లుక్ వచ్చేలా నాబ్స్ అవి చేయించుకున్నాము. లోపల కూడా కొంచెం చూపిస్తాను. ఈ వాల్ కి ఒక ఫ్రేమ్ పెట్టుకున్నాము. మా పాతవి ఇంపార్టెంట్ మూమెంట్స్ అన్ని ఇక్కడ ఉండేటట్లు, మా పెళ్లి, నిశ్చితార్థం, రిసెప్షన్, తర్వాత పిల్లలు పుట్టినవి, వాటి ఫంక్షన్స్ అవి ఇంకా చాలా వచ్చేసాయి మధ్యలో. వాటిని ఇంకా అప్డేట్ చేయాలి. కొన్ని తీసేసి మళ్ళీ కొన్ని కొత్తవి పెట్టాలి. మేబీ ఇంకొంచెం టైం తీసుకొని చేస్తాం అది కూడా. ఈ కర్టన్స్ కూడా అమెజాన్లోనే తీసుకున్నామండి. ఇంకొంచెం చెప్పాలంటే మా డైనింగ్ ప్లేస్ గురించి, ఇక్కడ ఫ్యాన్ పెట్టుకోలేదు మేము. ఇది హ్యాంగింగ్ లైట్ పెట్టుకున్నాం. ఎందుకంటే మేము ఉండేది బెంగళూరు సిటీలో కాబట్టి అంత మరీ ఎండగా ఉండదు. ఒక 2-3 నెలలు కొంచెం ఎండగా ఉంటుంది తప్పించి. మోరోవర్ ఇక్కడ ఒక పెద్ద విండో వచ్చింది కాబట్టి లైట్ అయితే బాగుంటుంది అని చెప్పి సీలింగ్ ఫ్యాన్ తీసుకోలేదు. దాని బదులు ఇక్కడ ఒక వాల్ ఫ్యాన్ తీసుకున్నాము. ఇప్పటి వరకు అంత ఎప్పుడు ఇబ్బంది పడలేదు, ఇక్కడ ఫ్యాన్ లేదు అని చెప్పి అనిపించలేదు మాకు. చూడ్డానికి బాగుంటుంది. ఆ పైన వచ్చి ఆ ఫాల్ సీలింగ్ కి మేము వుడ్ పెయింట్ వేయించుకున్నాం. అది రియల్ వుడ్ కాదండి. అది కూడా లాస్ట్ లో వచ్చిన ఒక థాట్ మా ఇంటీరియర్ అతను సజెస్ట్ చేశాడు. మాకు బాగుంది అనిపించింది. కొంచెం తక్కువ ప్రైస్ లో అయిపోతుంది. రియల్ వుడ్ కాదు అది. ఆ లైట్ వచ్చి ఇక్కడే ఒక స్టోర్లో తీసుకున్నాము. ఇన్ఫర్మేషన్ కావాలంటే ఎవరికన్నా మళ్ళీ నేను ప్రొవైడ్ చేస్తాను దాని గురించి. ఇకపోతే ఇటువైపు నుంచి బ్రీఫ్ వ్యూ ఎలా ఉంటుంది ఎంట్రన్స్ నుంచి ఇటు అని చెప్పి ఆ ఆర్చ్ అది.
సాయిబాబా. డైనింగ్ ఏరియాలో ఒక చిన్న వాష్ బేసిన్ ప్లేస్ అండ్ కామన్ బాత్రూమ్ ప్లేస్ ఉంది మాకు. అది ఒక చిన్న క్లోజర్ లా ఉంటే బాగుంటుంది అని చెప్పి రీసెంట్ గానే దాన్ని కొంచెం డిజైనర్ గా ప్రిపేర్ చేసామన్నమాట. ఒక స్టిక్కరింగ్ అది చేసుకుని మేమే చేసుకున్నాం, అమెజాన్ లో కొనుక్కున్నాం స్టిక్కర్స్ అవి. ఇక్కడ దానికి అనుకూలంగా మేము దాన్ని పేస్ట్ చేసుకొని కొంచెం గుడ్ లుకింగ్ గా తయారు చేసుకున్నాం అనమాట. అది కూడా చూపిస్తాను ఇక్కడ. ఇవి పాత ఇంట్లో ఉన్న ఫ్రేమ్సే, సో ఇక్కడ పెట్టుకున్నాము చూడడానికి బాగుంటుందని. ఇదంతా ఇంటీరియర్ వాళ్ళే చేశారు. నాకు ఇది చాలా బాగా నచ్చింది ఫస్ట్ టైం చూసినప్పుడు, ఈ స్టోన్ క్లాడింగ్ అనేది. వాళ్ళు ఇంతకుముందు వేరే వర్క్స్ లో కూడా చేస్తుంటే నాకు చేయమని చెప్పి కొంచెం మనీ ఇచ్చి చేయించుకున్నాము. దే డిడ్ ఇట్ వెల్. ఈ అద్దం కూడా చూడడానికి బాగుంటుందని ఈ షేప్ లో, ఈ ప్లేస్ లో సైజుకి తగ్గట్టుగా ఇక్కడే లోకల్ స్టోర్ లో ఒకటి తీసుకున్నాము. ఇది వాష్ బేసిన్ ప్లేస్, కింద క్లోజెట్, ఏదైనా వస్తువులు అవి పెట్టుకోవడానికి. మేము కొత్తగా చేసుకున్న వాల్ డెకార్ ఇది. ఇక్కడ కూడా బాత్రూమ్ చూపిస్తానండి, జస్ట్ లెట్ యు నో ద సైజ్. ఇది కామన్ బాత్రూమ్. ఇకపోతే ఇక్కడ నుంచి మనం మాస్టర్ బెడ్రూమ్ లోకి వెళ్ళిపోదామండి. ఇది మా మాస్టర్ బెడ్రూము. ఇక్కడ ఒక బెడ్ ఉంది, ఆ పక్కనే ఒక చిన్న డ్రెస్సింగ్ టేబుల్ చేసుకున్నాము. పెద్దది పెట్టదలుచుకోలేదు, ఎందుకంటే స్పేస్ సరిపోదని చెప్పి. ఆ ఫోటోగ్రాఫ్ వచ్చి మా ఫ్రెండ్ ఒకళ్ళు మాకు గిఫ్ట్ ఇచ్చారనమాట పెళ్ళైన కొత్తల్లో. వాళ్ళ ఇంట్లో ఇలాంటిదే ఉంటే మాకు నచ్చింది అన్నామని చెప్పి, మీరు కూడా ఈ ఫోటోషాప్కి వెళ్ళి తీసుకోండి అని చెప్పి. సో ఆ క్రిస్టియన్ డ్రెస్లో దాదాపు 10 years ఓల్డ్ మెమరీ అండి అది. ఈ వాల్కి వచ్చి ఇక్కడ మా పెళ్ళైన కొత్తల్లో పిల్లలు పుట్టక ముందు బాగా తిరిగిన ప్రదేశాలన్నిటినీ, కొన్ని మొమెంట్స్ని ఇలా చిన్న ఫ్రేమ్ తీసుకొని అక్కడ ఫొటోస్ అన్నీ హ్యాంగ్ చేసుకున్నాం. అలా పోతే ది మోస్ట్ ఇంపార్టెంట్, ఇక్కడ ఇది మా క్లోజెట్స్, బట్టలు పెట్టుకునే యూనిట్ అండి. ఇది పెద్ద కలర్ఫుల్ గా లేకుండా, ఇది అనుకోకుండా ఈ లామినేట్ కనిపించింది, బాగా హైలైటెడ్ గా ఉంటుందని చెప్పి దీంతో చేయించుకున్నాం. అది ఈ లామినేట్ తీసుకొని సింగిల్ లామినేట్ చుట్టూ అంతా దాని కాంట్రాస్ట్ గా కొంచెం లైట్ కలర్స్ ఉండేటట్లు అదొక్కటే హైలైట్ అయ్యేలా చూసుకున్నాము. మిగతాదంతా కొంచెం లైట్ కలర్సే వాడామన్నమాట ఈ రూమ్ లో. ఇకపోతే ఇది నా స్టడీ డెస్క్, వర్క్ స్టేషన్ అనాలి. ఇది నా టేబుల్ అనమాట. ప్రస్తుతానికి ఏం చేయడం లేదు, కాసేపు పని చేసుకున్నాను పొద్దున. ఈ లోపల ఇక్కడ ఇది స్టార్ట్ చేశాను చేయడం. ఇక్కడ వచ్చి బేసిక్గా నా పాత ఫొటోస్, కొన్ని మా వైఫ్ చేసిన DIY బాటిల్ కూడా నాకు గిఫ్ట్ ఇచ్చింది మా 10th anniversary రోజు. పెన్ స్టాండ్స్ అలాంటివన్నీ పెట్టుకున్నాను. ఈ చుట్టూ కూడా ఈ ఫ్రేమ్ అది నేను వెనకాల బ్యాక్గ్రౌండ్ చేసుకున్నాను, సో దట్ నాకు సంబంధించినవన్నీ ఇలా బాగా అతికించుకోవచ్చని. గోడకు అతికిస్తే పాడైపోతుంది అని చెప్పి కొన్ని మెమరీస్ అన్నీ నా పాతవి, నేను గ్రాడ్యుయేట్ అయినప్పుడు తీసుకున్న ఫోటో, అది వేరే ఫ్రెండ్స్ ఇచ్చిన ఫోటో, ఇది ఫోటోగ్రాఫ్స్, అక్కడ కొంతమందిని పిలిచినప్పుడు కలిసినప్పుడు చేసిన ఫొటోస్ అవన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. నాకు సెండ్ ఆఫ్ ఇచ్చేస్తున్నప్పుడు నా లాస్ట్ ఎంప్లాయర్ వాళ్ళు ఇచ్చిన చిన్న సెండ్ ఆఫ్ మెసేజ్ ఇది. అలాగే ఇటువైపు కూడా ఫ్రెండ్స్తో నేను బాగా ఎంజాయ్ చేసిన కొన్ని మూమెంట్స్ మాత్రమే, ఇంపార్టెంట్ మూమెంట్స్, బాగా కలర్ఫుల్గా ఉండేవి, కనిపించేవి ఇక్కడ కొన్ని అతికించుకున్నాను కొన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పటికీ అవన్నీ. ఇది మీరు మా ఫస్ట్ వ్లాగ్లో చూసినప్పుడు మా పిల్లలు నాకు ఇచ్చిన గిఫ్ట్స్.
అది ఒక ఫ్రెండ్ నా ఫోటోతో నా బర్త్డే రోజు నా క్యారికేచర్ గిఫ్ట్ ఇచ్చారు 5-6 ఇయర్స్ బ్యాక్. నాకు వచ్చిన చిన్న మొమెంటో ఫోటోగ్రాఫ్స్ ఫ్రెండ్స్తో తీసుకున్నవి. దీని గురించి చెప్పాలి అంటే ఇది స్క్రీన్ అన్నమాట. ఫస్ట్ ఇక్కడ కర్టన్ ఉన్నింది. ఈ కర్టన్ వల్ల ముందున్న సామాన్ అంతా ముందుకు పడిపోతూ ఉండేవి. నా పెన్ స్టాండ్స్ అవన్నీ ఎలా చేయాలరా అని చాలా ఇబ్బంది పడి లాస్ట్కి ఏదైనా స్క్రీన్ చేయించుకుందామని చెప్పి ఒక అతన్ని పిలిచి స్క్రీన్ చేస్తూ ఉంటే అతను అన్నాడు ఇలా చేయించుకోవచ్చు అని చెప్పి ఆయన క్యాటలాగ్లో చూసామన్నమాట. ట్రై చేస్తాము బాగానే ఉంటుందిలే అని చెప్పి చేసాము. మన ఇంట్లో మన బెడ్రూమ్లో మనది వచ్చిన పెద్ద కట్అవుట్ లాగా మన విండోకి. సో మాకు ఇది బాగా నచ్చింది. ఇకపోతే ఈ వాల్కి ఇది మా ఇంట్లో పాత టీవీ అండి. లాస్ట్లో ఇంటీరియర్ వర్క్ అంతా అయిపోయే టైంలో వాళ్ళు ఇది చేస్తే బాగుంటుందని సలహా ఇస్తే టక్క 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 ఒక్క రోజులో చేసేసిన ఐటమ్ ఇది. చిన్న టీవీ యూనిట్ లా చేశారు. ఆ బాటిల్ ఆర్ట్ వచ్చి మా వైఫ్ చేశారు, అదొకటి పెట్టాం. బాబు పుట్టక ముందు తీసుకున్న ఫోటో అది, అందుకే పాప ఒకటే ఉంది. అది వచ్చి ఈ మధ్య మాకు ఒక 1 month బ్యాక్ మా 10th వెడ్డింగ్ యానివర్సరీ జరిగినప్పుడు ఒక్కొక్క ఇయర్లో తీసిన ఫొటోస్ అన్ని పిక్ చేసి అలా ఒక MDF ఫ్రేమ్ చేయించుకున్నాం అనమాట. అలాంటి చిన్న చిన్న బొమ్మలు మాకు వచ్చిన గిఫ్ట్స్. ఇది పర్టికులర్గా కాఫీ కప్ 6-7 ఇయర్స్గా నేను ఒక షాప్లో తీసుకుంటే దాన్ని అలా ప్రిజర్వ్ చేసుకుంటూ వచ్చాను. దాని బాయ్ వర్షన్ కూడా ఉండాలి, ఎక్కడ పోయింది. ఈ బాత్రూమ్కి ఒక అటాచ్డ్ ఈ రూమ్కి ఒక అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందండి. జస్ట్ సైజ్ చూపించడానికి బ్రీఫ్గా చూపిస్తాను ఎంత వస్తుంది ఇంటికి అని చెప్పి. డీసెంట్ సైజ్డ్ బాత్రూమ్ ఇది. ఇక్కడ ప్లెయిన్ ఫాల్ సీలింగ్ పెట్టుకున్నాము. మా ఇంటీరియర్ అతను బాగుంటుంది అని చెప్పి ఉత్త ప్లెయిన్ వాల్ సీలింగ్, దానికి లైట్ యాష్ కలర్ వేయించుకున్నాము. లైట్స్ ఉంటాయి, అంతవరకే ఫాల్ సీలింగ్. మరి ఈ ప్లెయిన్గా ఉంది అని చెప్పి ఈ కలర్ఫుల్ ఫ్యాన్ నేను అమెజాన్లో తీసుకున్నాను. ఇది సూపర్ ఫ్యాన్ అండి. ఇది ఎందుకు తీసుకున్నాను అంటే 3 రెక్కల్లో 3 డిఫరెంట్ ప్యాటర్న్స్లో హ్యాండ్ పెయింట్ ఉంది, చేతితో చేసిన ఆర్ట్ పీస్. ఇది చాలా నచ్చి అదొక ఇది ఆర్ట్ పీస్ లా కూడా ఉంటుంది అని చెప్పి తీసుకున్న వస్తువు ఇది. పిల్లల బెడ్రూమ్లోకి వెళ్ళిపోదామండి. ఇక్కడ మేము ఎక్కువ ఫర్నిచర్ అది పెట్టుకోలేదు. ప్రస్తుతానికి ఒక పాత బెడ్ ఉంటే ఆ బెడ్తోనే వాడుకుంటున్నాము. ఇది వాళ్ళకి తగ్గట్టుగా కొంచెం కిడ్స్ థీమ్లో ఉండే బెడ్, వాళ్ళ కోసం కలర్ఫుల్గా ఉండే బొమ్మలన్నీ పెట్టాము. ఇక్కడ బ్లాక్ కోసం అని ఇంకొంచెం ఎక్కువ డెకరేటెడ్గా పెట్టుకున్నానులేండి. ఒక చిన్న బట్టల షెల్ఫ్. ఆ 2 అనేది మా పాప 2nd బర్త్డేకి మా వైఫ్ చేసిన DIY. వాళ్ళ థీమ్లోని పిల్లల కోసమని ఒక కలర్ఫుల్ కర్టన్స్ కూడా వేసుకున్నాం. ఇక్కడ కొన్ని కార్టూన్ ఫిగర్స్, దానికి సూటబుల్గా ఉండే ఒక ఫ్రేమ్ మాకు గిఫ్ట్ వస్తే మా ఫ్యామిలీ ఫోటో, పిల్లల ఫొటోస్ ఇక్కడ పెట్టుకున్నాము. ఈ వాల్కి వచ్చి పిల్లలకు సంబంధించిన వాళ్ళు పుట్టినప్పుడు తీసుకున్న కొన్ని మొమెంట్స్ని మళ్ళీ ఫోటోగ్రాఫ్గా ఫ్రేమ్స్ చేయించి ఇలా వాల్కి పెట్టుకున్నాము. ఇకపోతే ఇక్కడ బట్టల షెల్ఫ్లు అండి. ఇది ఇక్కడ కూడా ఒక డ్రెస్సింగ్ టేబుల్ షెల్ఫ్లోనే వచ్చేటట్టు చేసుకున్నాము. దాని పక్కనే బట్టల షెల్ఫ్. మాకు ఒక బాబు పాప కాబట్టి వాళ్ళ థీమ్లోనే ఉండేటట్లు చిన్నపిల్లల థీమ్లో లామినేట్స్ దొరికితే వాటిని నేర్చుకున్నాము, కలర్ఫుల్గా ఉంటాయి అని చెప్పి. ఆ పైన మామూలుగా అటకలు షెల్ఫ్లు కాకుండా వాళ్ళకు సంబంధించిన వస్తువులు, కొన్ని పాతవి క్యూట్గా ఉండేవి, కొంచెం కనిపించినా బాగుంటాయి అనుకున్నవి పెట్టుకునేలాగా పైన గ్లాస్వి ఐడియా వచ్చి షెల్ఫ్స్ చేయించుకున్నాను అనమాట నేను. వాళ్ళ పాత బొమ్మలు అవన్నీ ఇక్కడే పెట్టుకుంటాం మేము. చూడడానికి బాగుంటుంది, కాకపోతే రెగ్యులర్ యూటిలిటీ స్పేస్ కాదనమాట ఇది. ఇకపోతే ఈ రూమ్లో చెప్పుకోవాల్సింది ఫాల్ సీలింగ్ అండి. ఇది కూడా కొంచెం కస్టమైజ్డ్గానే కొన్ని డిజైన్స్ చూసి ఈ రూమ్కి తగ్గట్టుగా చేసుకున్నాం. ఇది
ఒక క్రిసెంట్ మూన్ షేప్లో కట్ చేయించుకొని 2 లైట్స్ పెట్టాము అక్కడ, ఒక స్మైలీ మూన్లా ఉంటుంది అని చెప్పి. సో రూఫ్కి అంతా ఒక యాష్ కలర్ వేసేసాం, కొంచెం డార్క్ కలరు. ఒక చిన్న ఫ్యాన్ పెట్టుకున్నాము డెకార్ ఏది స్పాయిల్ కాకుండా. ఆ తర్వాత ఆ చుట్టుపక్కల వైబ్రెంట్ కలర్స్లో స్టార్స్ వేయించుకున్నాం. ఇక్కడ మొత్తం రాత్రి పిల్లలు పడుకున్నప్పుడు ఒక నైట్ వ్యూలా ఉండేటట్లు వాటిలో లైట్స్ అవి పెట్టుకున్నాము. ఈ మూన్లో లైట్ చెడిపోయింది, అందుకని వెలగట్లేదు. సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ కిడ్స్ బెడ్రూమ్ అండి. కిచెన్లో కూడా ఎంట్రన్స్లోకి బిల్డరే ఒక పెద్ద ఆర్చ్లా ఇచ్చేసాడు, ఒక స్పేస్ ఇచ్చేసి బాగా కొంచెం, సో దట్ కిచెన్ బాగా బయటకు కనిపిస్తుంది అని చెప్పి. సో ఇది పెద్ద ఆర్చ్ అండి. ఈ ఆర్చ్ కూడా ఇందాక చెప్పినట్టే వినీర్ అనే మెటీరియల్తో చేయడం వల్ల ఒక న్యాచురల్ వుడ్ కలర్ వచ్చేస్తుంది. ఈ కబర్డ్స్ వచ్చి ఇక్కడ మోస్ట్లీ వైట్ థీమ్ పెట్టుకున్నాము. ఆ కలర్స్ అవి తీసుకొని ఒక ట్రై కలర్ ఫార్మాట్ ట్రై చేసాము. వైట్, పింక్ అండ్ ఫ్లోరల్ వైట్ అనమాట. అనుకున్నాం కొంచెం డిఫరెంట్ గా చూద్దాం, ఎప్పుడు 2 కలర్సే చూసాం మాక్సిమం, ఎలా ఉంటుందో ట్రై చేద్దామని చెప్పి. మా ఇంటీరియర్ అతను కూడా ట్రై చేద్దాం సార్ బాగుంటుంది అనేటప్పటికీ ధైర్యం చేసేసాం అనమాట. సో ఇది లామినేట్స్ గురించి ఇన్ఫర్మేషన్. ఇవి కబోర్డ్స్, వీటిలో అంతా స్టాక్ చేసుకున్నాం వస్తువులన్నీ. ఇక్కడ బాగా రెగ్యులర్ గా వాడే యూనిట్, ఐ మీన్ షుగర్, సాల్ట్ లాంటివన్నీ వాడేటట్లు ఎగ్జాస్ట్. వాటర్ సంబంధించింది, వాటర్ ప్యూరిఫైయర్. ఈ విండో కూడా మంచి బ్రైట్ విండో అండి. మా వైఫ్ ఇక్కడ కూడా మంచి డిఐవై చేసుకున్నారు, కొన్ని బటర్ఫ్లైస్ అవి స్టిక్కర్స్ అవి అతికించి, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్. ఇవన్నీ హనీ బాటిల్స్తో మా వైఫ్ చేసినవన్నమాట ఈ ఆర్ట్ వర్క్. ఇవి వచ్చి కుల్ఫీ ఐస్ క్రీమ్ బాక్సెస్ డబ్బాలు. లాస్ట్ అయిపోయిన తర్వాత ప్లాస్టిక్ డబ్బాలతో ఇలా పిల్లల పెయింట్స్ అవి వాడి దాన్ని ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. ఇక్కడ కూడా ఒక చిన్న ఇండోర్ ప్లాంట్ పెట్టుకున్నాం. ఎక్కువ ప్లాంట్స్ పెట్టుకుంటున్నాం, బాగుంటుంది ఇల్లు గ్రీన్గా ఉంటే అని చెప్పి. యాక్చువల్గా ఇది ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు, యూజువల్గా ఈ సిలిండర్స్ అవి లోపలికి వెళ్ళిపోతాయి కదా అని చెప్పి. మాకు గ్యాస్ లైన్ ఇచ్చారు, ఇంకా కనెక్షన్ రాలేదు ఇంటికి. అది ముందే తెలుసు మాకు ఇస్తారు అని చెప్పి. ఈ కోవిడ్ వల్ల దానివల్ల బాగా డిలే అయిపోయింది. అది వచ్చిన తర్వాత ఈ సిలిండర్స్ అవసరం ఉండదని చెప్పి మేము వాటికి ర్యాక్స్ అవి చేసుకోలేదన్నమాట. ఇదొక షెల్ఫ్ ఇటువైపు, అది ప్యారలల్ గా ఉంటుంది కిచెన్. ఒక గ్లాస్ యూనిట్ పెట్టుకున్నాం, కొంచెం నీట్ గా అందంగా కనిపించే ఈ గ్లాస్ వేర్ అలాంటివన్నీ పెట్టుకునేటట్లు. కప్స్, సాసర్స్, ప్లేట్స్ అలాంటివన్నీ. ఇవి రెగ్యులర్ స్టోరేజ్ యూనిట్స్. ఇకపోతే చిన్న చిన్న వస్తువులు మరీ ఇంత నీట్గా ఉండకపోయినా క్లోజ్ టు నీట్గానే పెట్టుకుంటాము. ఇది మా వైఫ్ ఏదో కలర్ కాంబినేషన్ సూట్ అవుతుందని ఒక బాస్కెట్ పెట్టింది, ఫ్రూట్ బాస్కెట్. ఇక్కడ ఓవెన్, ఫ్రిడ్జ్ అనమాట మాది. ఫ్రిడ్జ్ పైన కూడా ఒక ప్లాంట్ పెట్టుకున్నాము. కొన్ని కప్స్ అవి పెట్టుకున్నాం, కొన్ని సందర్భాల్లో చేయించుకున్నవి. మా పాప ఫోటో ఉంది అక్కడ. మా 10th యానివర్సరీ అప్పుడు గుర్తు కోసం కొనుక్కున్న కప్పు. మా పాప 2nd బర్త్డే ఫోటో ఫ్రేమ్ గిఫ్ట్ ఇచ్చారు ఎవరు, ఆ గిఫ్ట్ ఇక్కడ పెట్టుకున్నాము. ఈ కప్ కూడా, హ్యాపీ బర్త్డే కప్ కూడా పగిలిపోతే ఒక క్రాక్ ఇచ్చేసింది. సరే వేస్ట్ చేయడం ఎందుకని ప్లాంట్ వేసి పెట్టుకున్నాను దానిలో, స్నేక్ ప్లాంట్. అది ఆ కప్పు ఇంకొక చోట నేను వర్క్ పని మీద బయటకు వెళ్ళినప్పుడు కొనుక్కున్న కప్ అనమాట. సో మేము వెళ్ళిన ప్రదేశాలు కొన్నిటిని ఇక్కడ ఫ్రిడ్జ్కి మ్యాగ్నెట్స్గా పెట్టుకున్నాము. సో దిస్ ఈజ్ ఓవరాల్ వ్యూ ఆఫ్ అవర్ కిచెన్. ఇక్కడితో మా ఇల్లు ఇండోర్ అంతా మొత్తం చూపించేసామండి.
ఇకపోతే చూపించాల్సింది బయట ఒక బాల్కనీ యూటిలిటీ ప్లేస్ ఉంది, అది ఇక్కడ ఉంటుంది. సో ఈసారి ఇంకొంచెం డీటెయిల్ గా ఆ పార్ట్ అంతా చూపిస్తాను. అది చిన్న పార్టే, కొంచెం డీటెయిల్ గా చూపిద్దామని చెప్పి ఇప్పుడు చూపించట్లేదు. ఈ వీడియో మా గ్రాండియర్ అంతా చూపించడానికి చేసింది కాదండి. మాది కొత్తగా కట్టుకున్న ఇల్లు కాబట్టి దాన్ని చూపించాలి అనుకున్నాం. అందులో మాకు కొత్తగా నేర్చుకున్నవి ఇవన్నీ ఎలా పెట్టుకోవాలి ఏమిటి అని చెప్పి. అందరికీ వాళ్ళ ఇల్లు వాళ్ళకి తప్పకుండా ఇంపార్టెంట్ ప్లేసే. ఇంకా చెప్పాలంటే ఇంతకంటే చిన్న ఇంట్లో కూడా ఉండేవాళ్ళం ఇంతకు ముందు, ఇంతకంటే పెద్ద ఇంట్లో కూడా ఉండేవాళ్ళం. కాకపోతే మన సొంత ఇల్లు అనేటప్పటికీ కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి కొంచెం ఎక్కువ ఖర్చు అయినా పెట్టి చేయించుకుంటాము. సో అందుకని వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మీకు చూపించాను అనమాట. ఇకపోతే ఇప్పుడు ఇల్లు అనేది ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్ థింగ్ అయిపోయింది. నేను దాదాపు 1.5 year గా వర్క్ ఫ్రమ్ హోమే చేస్తున్నాను. అలాగే చాలా మంది కూడా చేస్తున్నారు అనుకుంటాను. సో అదే కాక మా పాప కూడా ఎల్కేజీ ఇంట్లోంచే పూర్తి చేసేసింది. ఇప్పుడు యూకేజీ కూడా ఇంట్లోంచే చదువుకుంటుంది. అందుకని ఇల్లు అనేది చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అయిపోయింది. ఎక్కువ అందరికీ ఇల్లు అనేది అది రెంటెడ్ హౌస్ అయినా సొంత ఇల్లు అయినా చాలా ఇంపార్టెంట్ థింగ్. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కువ శాతం మనం ఇంట్లోనే ఉంటున్నాం కాబట్టి దానికి ఎక్కువ వాల్యూ ఇస్తూ చేస్తున్న వీడియో అనమాట ఇది. ఇకపోతే మా ఇంటి గురించి చెప్పాలి అంటే ఇది అభిజ్ఞా కన్స్ట్రక్షన్స్ అనే వాళ్ళు బెంగళూరులో చేస్తున్నారు. వాళ్ళు చేశారనమాట ఈ ఇల్లు. వాళ్ళు ఆంధ్ర బేస్డ్ పీపులే. మా వర్క్ అంతా ఇంటీరియర్ వర్క్ అంతా ఇన్స్పేస్ ఇంటీరియర్స్ అనే వాళ్ళు చేశారండి. బాగా కోఆపరేట్ చేసి మాకు కావాల్సిన విధంగా వాళ్ళు చాలా ఐడియాస్ ఇచ్చి చేశారు. మోయిన్ ఖాన్ ఆయన పేరు అండ్ దే టీమ్. మేము వాళ్ళని ఎండోర్స్ చేయడానికి ఇదంతా చేయడం లేదు. వాళ్ళ మీద గుడ్ విల్ తో వాళ్ళు ప్రిపేర్ చేసిన ఇంట్లో మేము సంతోషంగా ఉన్నాము అని చెప్పడానికి వాళ్ళ పేర్లు మెన్షన్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. ఇక్కడ మా పిల్లలు కూడా ఏదో కన్స్ట్రక్షన్ సంబంధించిన ఆటలే ఆడుకుంటున్నారండి. మీరు మా వీడియోస్ అది లైక్ చేస్తున్నారు అనుకుంటున్నాము, మా మేకింగ్ మెమరీస్ బ్లాగ్స్ ని. ప్లీజ్ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ప్లీజ్ ఎంకరేజ్ us. Vika, say bye. Smarty, bye. 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 Smile, bye. Say bye.